యాపిల్లో ఫోల్డబుల్ ఫోన్ వస్తుందా? సామ్సంగ్ లాగానే ఇది కూడా ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తుందా? ఇది నిజమా, కరెక్టా, ఫేకా, రియలా అని చెప్పి చాలామందిలో కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఏది కన్ఫర్మ్ చేయలేదు యాపిల్ వాళ్ళు. అండ్ ప్రజెంట్గా వాళ్ళు మేబీ సెప్టెంబర్ 2026లో కన్ఫర్మ్ చేశారు. బట్ స్టిల్ నౌ వీ గోట్ లైక్ లీక్స్ అయితే వచ్చినాయి జస్ట్ లైక్ యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ వస్తుందని చెప్పేసి. బికాస్ ప్రీవియస్లో కూడా ఇది లాస్ట్ వచ్చింది, బట్ బెస్ట్ చేయడానికి ట్రై చేశారు. ఫోన్స్ కానీ, వాచెస్ కానీ, ఎయిర్పాడ్స్ కానీ ఇవన్నీ మిగతా సామ్సంగ్ మిగతా బ్రాండ్స్ అన్నీ ఫస్ట్ లాంచ్ చేసినాయి. లాస్ట్లో యాపిల్ తీసుకొచ్చింది, ద బెస్ట్గా తీసుకొచ్చింది ప్రతిసారి. బట్ లైక్ యాజ్ పర్ లీక్ మనమున్న దాని ప్రకారం కొన్ని డీటెయిల్డ్గా అది అసలు దాంతో వచ్చిన ఫీచర్స్ ఏంటో కొంచెం చెప్పుకుందాం. ఇది ఎట్లా వస్తుందంటే సామ్సంగ్ Z Fold అని చెప్పేసి మనకు సామ్సంగ్లో చూసినాము. సేమ్ అదే ప్యాటర్న్లో ఐఫోన్ కూడా సేమ్ ప్యాటర్న్లో డిజైన్ అదే డిజైన్లో వస్తుంది. ఇన్ స్క్రీన్ వచ్చేసి 7.8, అవుట్ స్క్రీన్ వచ్చేసి 5.5. ఇది OLEDతో వస్తుంది అనమాట స్క్రీన్ మొత్తం. మేజర్గా ఎప్పుడైనా సరే మనం ఫోల్డబుల్ ఫోన్ చూసినట్టయితే మధ్యలో ఒక చిన్న క్రాక్ లాగా వస్తుంది. అండ్ వీళ్ళు ఈసారి ఏం చేశారంటే ఐఫోన్లో జీరో క్రాక్తో ఐఫోన్ కానీ లాంచ్ చేసింది ఇంకో ఫోల్డబుల్ ఫోన్. మిగతా సామ్సంగ్ మిగతా ఎక్కడెక్కడ ఫోన్లు అయితే ఫోల్డబుల్ ఫోన్స్ ఉన్నాయో అన్నిటినీ బీట్ చేసి నెంబర్ 1 ప్లేస్లో యాపిల్ కూర్చుంటుంది. బికాస్ మోస్ట్లీ వీళ్ళు ప్రతిసారి ద బెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. మోస్ట్లీ ఈసారి కూడా ఫోల్డబుల్ ఫోన్లో కూడా హైట్ అవుతుండొచ్చేమో అని ఛాన్సెస్. వన్స్ ఒకసారి రిలీజ్ వచ్చిన తర్వాత కానీ మన క్లారిటీ రాదు, ఒకసారి యూజ్ చేసిన తర్వాత. బికాజ్ ఆల్మోస్ట్ ఆల్ సామ్సంగ్ కూడా నువ్వు ఫస్ట్ తీసుకున్నప్పుడు అంత బాగానే ఉంటుంది, బట్ టైం బీయింగ్ యూజ్ చేయగానే మనకు ఆ క్రాక్ అనేది ఎలిగెంట్గా చూపిస్తూ ఉంటుంది. సో అది కూడా ఫోల్డబుల్ ఫోన్లోనేమో ఇప్పుడు ఐఫోన్లోనేమో 0 అని చెప్తున్నారు. చూడం ఇందులో యూజ్ చేసే చిప్ వచ్చేసి A20 Pro అండ్ ర్యామ్ వచ్చేసి 12 GB అండ్ మనకు కెమెరా వచ్చేసేమో 48 ఏమో మెయిన్ కెమెరా అండ్ 18 పిక్సెల్ ఏమో ఫ్రంట్ కెమెరా. ఫేస్ ఐడితో కాకుండా టచ్ ఐడితో ఉందన్నట్టు. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇది వచ్చేసి ఫోల్డబుల్ 2.3 to 2.5 lakhs ఉంటుంది ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ కాబట్టి. మేబీ గ్రాడ్యువల్లీ సేల్స్ని ప్రకారం దాన్ని గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. మీరేమనుకుంటారో ప్లీజ్ డూ కామెంట్.